సార్ ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. మన కాకినాడ ప్రజలకి, మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ హెడ్ క్వార్టర్స్గా ఉన్న కాకినాడకి రెడ్డి గారిగా మీరు అందరికీ ఎంతో సుపరిచితం అనమాట. మామూలుగా చూసుకున్నట్లయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిగా కాకినాడలో మీ ప్రయాణం ఏ విధంగా మొదలైంది సార్? యాక్చువల్గా నా థర్డ్ జనరేషన్ అండి మాది. ఫస్ట్ జనరేషన్ వచ్చి మా తాతగారు కృష్ణారెడ్డి గారు వ్యాపార రీత్యా మేము మైగ్రేట్ అయ్యాం అనపతి ఏరియా నుంచి 45 years బ్యాక్. తర్వాత మా నాన్నగారు భాస్కర్ రెడ్డి గారు, తర్వాత నేను ఇక్కడ స్టూడెంట్, ఇక్కడ చదవడం పుట్టడం అన్నీ ఇక్కడే. సో ఇక్కడే స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ అన్నీ ఇక్కడే నాకు, స్కూల్ ఎడ్యుకేషన్స్ కూడా. సో తర్వాత కాలేజ్లో స్టూడెంట్ లీడర్గా ఎదగటం, ఇంకా అలాగా పాలిటిక్స్లో రావడం జరిగిందండి. అంటే మీ విద్యాభ్యాసం కాకినాడలోనే జరిగిందని చెప్పారు, అంటే ఎంతవరకు చదువుకున్నారు? నేను బీకాం వరకు చదువుకున్నానండి, ఐడియల్ కాలేజ్లో చదువుకున్నాను. మన కాకినాడ ఎడ్యుకేషన్ కాలేజ్లో. ఎక్కడైనా సార్ మీరు రాజకీయాలకు మొదటి అడుగు ఎక్కడే పడిందా సార్? కాకినాడ కాలేజ్. నేను కాకినాడ కాలేజీలో ఉండగా, నేను జూనియర్ కాలేజీలో ఉండగా జాయింట్ సెక్రటరీ పోటీ చేశాను, మంచి మెజార్టీతో గెలిచాను. తర్వాత వైస్ ప్రెసిడెంట్ చేశాను. వైస్ ప్రెసిడెంట్ కూడా చాలా టఫ్ కాంపిటీషన్లో గెలటం జరిగింది. అప్పుడు నేను అంటే ముందు నుంచే మీరు కాలేజ్ నుంచే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడం అనేది జరిగింది. సో ఆ తొలి అడుగుల్లో ఏమైనా అనుభవాలు ఎదురైనాయి సార్ మీకు? ఉన్నాయండి. కాలేజ్ ఎలక్షన్లు అనేటప్పటికి అసలు మామూలు ఎలక్షన్ కంటే కాలేజ్ ఎలక్షన్ సీరియస్గా ఉంటాయి. సో మేమంతా కూడా చాలా టఫ్ ఎలక్షన్స్. అప్పుడు మా ఎలక్షన్స్ కాదు, మా ప్యానల్ ఉండేది అన్ని కాలేజీలో, ఐడియల్ కాలేజీలో, పిఆర్ కాలేజీలో, అండాలంలో, ఎంఎస్ఎన్లో, ఉమెన్స్ కాలేజీలో మా ప్యానల్ ఉండేది. ప్రతి చోట కూడా మా ప్యానల్ గెలిపించుకోవడం మేము సాయశక్తుల ప్రయత్నం చేసేవాళ్ళం. సో ఆ స్టూడెంట్ లీడర్ల టైంలో ఆ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వటం వల్లనే కాకినాడలో ఇంత పరిచయాలు కానీ ఇంత సర్కిల్ కానీ మాకు ఫ్రెండ్స్ సర్కిల్. అంటే విద్యాభ్యాసం ముగించుకుని బయటకు వచ్చేసరికి అంటే కొన్ని రాజకీయ పార్టీలు అనేవి మీకు ఆహ్వానం అందించాయని చెప్పి అందరికీ తెలిసిందే. మొదటగా మీరు ఏ పార్టీ నుంచి అడుగులు అనేవి వేయడం జరిగింది సార్? అదే లేదండి, ముందు నుంచి కూడా మా ఫాదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ అందరూ కూడా కాంగ్రెస్, ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ మేము. తర్వాత మెయిన్ కాంగ్రెస్ పార్టీ కన్నా రాజశేఖర రెడ్డి గారు. సో మా నాన్నగారితో మంచి అనుబంధం రాజశేఖర రెడ్డి గారికి. సో అనుబంధంతో ఆయనతో ట్రావెల్ చేసాం. సో ఆయన కింద పనిచేయడం జరిగింది. మేమంతా కూడా రాజశేఖర రెడ్డి మీద అభిమానం మాకు బాగా. అంటే మొదటి నుంచి చూసినట్లయితే కాకినాడలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి కాకినాడ అనేది చాలా సుభిక్షంగా ఉందనేది మా మాట, అలాగే కాకినాడ ప్రజల మాట కూడా. సో తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు గెలవకపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ 2019 ఎన్నికలకి ప్రజలందరూ మీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఏ విధంగా స్వీకరిస్తాం? 2009లో నేను గెలిచినప్పుడు అప్పుడు పిఆర్పి హవా కూడా ఉన్న మంచి మెజార్టీతో నేను కాకినాడ పట్టణ ప్రజలు గెలిపించడం జరిగిందండి. తర్వాత కూడా వీలైనంత వరకు నేను సేవ చేసుకున్నాను. ఎందుకంటే గతంలో లీడర్లు ఫాలో అయ్యి ఎక్కువ సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేసాం. సో దురదృష్టం ఏంటంటే రాజశేఖర్ చనిపోయారు 2010లో. సో రాజశేఖర్ చనిపోయిన తర్వాత కొంచెం పొలిటికల్ ఇబ్బందులు వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని నేను దగ్గర ఉన్నాను కాబట్టి జగన్ గారితో నాకు ఇప్పటి నుంచి మంచి అనుబంధం ఆయనతో. దాంతో నేను జగన్ గారితో ట్రావెల్ చేశాను. ఆ ట్రావెల్ చేసే క్రమంలో కొంచెం ఇబ్బందులు అయితే వచ్చినాయి నాకు. ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రయారిటీ జగన్ గారే, అందులో డౌట్ లేదు. సో ఆయనతో ట్రావెల్ చేసాం. సో కొన్ని డెవలప్మెంట్లు అయితే చేయలేకపోయాం ఆ టైంలో. అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న ప్రజెంట్ పరిపాలనకి గతంలో ఉన్న పరిపాలన కంటే నేనున్న టైంలో మంచి డెవలప్మెంట్ చేయడం జరిగింది. అది ఈరోజు కూడా నేను వార్డులో తిరుగుతుంటే అందరూ కూడా చెప్తున్నారు, నేను కూడా చూసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా డెవలప్మెంట్ ఇప్పుడైతే లేదు. సో ఆ ట్రావెల్లో ఉన్నాం. మొన్న 2014 ఓడిపోవడానికి ప్రధానమైన కారణం నా ఫెయిల్యూర్స్ అని నేను అన్నాను. నా ఫెయిల్యూర్స్ కొంచెం ఉండొచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎంతో కొంత నెగిటివ్ ఉంటుంది, నేను ఏకీభవించాలి. ఎక్కువ చంద్రబాబు నాయుడు రాంగ్ అంటే ఫాల్స్ ప్రామిసెస్, తర్వాత బీజేపీ మోడీ హవా, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గాలి, రాష్ట్రం విడిపోవటం, కొత్త రాష్ట్రానికి ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి ఉండాలి అని చంద్రబాబు నాయుడు ఓట్లేయటం. సో ఎన్ని ఫ్యాక్టర్లోని పనిచేసినా అయినా కూడా మేము కొంచెం ఒక స్థాయికి వచ్చి గెంటుకుంటూ రాగలిగాం. సో మొన్న నా ఓటమికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు రాంగ్ ప్రామిసెస్ ఫస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారి హవా, నెక్స్ట్ ప్రయారిటీ మోడీ గారి హవా వల్లనే మేము ఓడిపోవడం జరిగింది. అంటే ఇంతకుముందు 2009లో మీ పరిపాలన చూసిన ప్రజలైతే చాలా ఇష్టపడ్డారండి. మీ పరిపాలన ఎంతో సుభిక్షంగా ఉంది. చెప్పాలంటే కాకినాడ ఈవేళ స్మార్ట్ సిటీ కింద రూపుదిద్దుకుందంటే అప్పట్లో మీరు చేసిన అభివృద్ధే కారణం. సో అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మళ్ళీ 2019 ఎన్నికల్లో పోటీ చేయడం అనేది జరుగుతుంది. ప్రజలు ఒకసారి వేరే వైపు మొగ్గు చూపడం కూడా జరిగింది. సో దీన్ని మీరు ఎలా స్వీకరించారు సార్ అప్పట్లో ఇలా ఓడిపోవడం? గెలిపోవడం సహజం అండి, కానీ ఎంత గెలిపోవడం ఉన్నా ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. డెవలప్మెంట్ వైజ్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఆ మోటివ్తో ఉంటే 100% మన ప్రాజెక్ట్ తీసుకురావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి అలా లేదు.
డెవలప్మెంట్ కన్నా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఎక్కువ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండబాబు గారు ఉన్నారు అనుకోండి, ఆయన కుటుంబం డెవలప్ అవ్వడానికి ప్రయత్నాలు ఎక్కువ. 2014 ఎలక్షన్ల ముందు ఆయన పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? 2014 ముందు నాకు తెలుసుండగా 2 కార్లు ఉండే ఇంట్లో. ఇప్పుడు ఈరోజు కార్లు, కొడుకుల కార్లు, పిల్లల కార్లు, అందరికి కార్లు. అదే కాదు, పెద్ద పెద్ద మేళగట్టాలు, బ్యాంకులో లోన్లు ఉండి ఇల్లు ఆక్షన్ వచ్చేసిన పరిస్థితి 2014లో. 2014 ఎలక్షన్ల ముందు, నామినేషన్ ముందు కూడా ఆ ఇంటికి పోస్ట్ అంటించారు, నోటీస్ అంటించారు బ్యాంక్ వాళ్ళు వచ్చి. ఓకే, ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను, కొంచెం ఇబ్బంది పెట్టకంటే బ్యాంక్ వాళ్ళు సహకరించారు. అప్పులు తీర్చేసి ఏ వ్యాపారం నాకు తెలుసుండగా, కొండబాబు నాకు మంచి మిత్రుడే, ఏ వ్యాపారాలు లేవు నాకు తెలుసుండగా. అతను ఏ వ్యాపారాలు చేయట్లే. వాళ్ళ బ్రదర్కైనా ఏదో రైలు చెరువులు ఉన్నాయి, అది కూడా రైలు చెరువు కూడా నాకు తెలుసుకుంటే 15 ఎకరాలు 20 ఎకరాలు ఉండుండొచ్చు మట్లబాయిలో. అందుకన్నా నాకు తెలుసుకుంటే ఆయనకి ఏం వ్యాపారాలు లేవు. ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడు? చాలా దారుణమైన పరిస్థితి. కాకినాడ చరిత్రలో నాకు తెలుసుండగా మలాటి స్వామి గారిని చూశాను, నేను మొత్తం ఆపరేషన్ చూశాను, నేను చేశాను, కొండబాబు అని చేశాను. మేమెవరం కూడా అసలు అవినీతి అన్నది మాకు తెలియదు. నాకు కానీ, ముత్తా గారికి కానీ, మలాటి స్వామి గారికి కానీ ఎంత అవినీత కాకినాడలో. సో ఇది చాలా దారుణమైన పరిస్థితి కాకినాడ ఈ రోజున్న పరిస్థితుల్లో. ప్రజలు డెఫినెట్గా మార్పు కోరుకుంటారు, మనం వద్దన్న ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ ప్రతి చోట పోలీస్ స్టేషన్కి వెళ్తే డబ్బులు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే డబ్బులు, రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే డబ్బులు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా లంచాలు. సో ఈ లంచాలది పరిస్థితి పోవాలంటే కూడా మంచి వాళ్ళు రావాలి కాకినాడకి. అది నేను ఎవరైనా ఇంకోళ్ళు ఎవరేమండి, ఎవరైనా కొంచెం పాజిటివ్ మైండ్ ఉండి వాళ్ళకి డబ్బులు అవసరం ఉండకూడదు మెయిన్. ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసేసాను. సో వాళ్ళిద్దరు డాక్టర్లు, అల్లుళ్ళు డాక్టర్లు, దే ఆర్ వెల్ సెటిల్డ్. నాకు ఏదైనా ఆశలు లేవు ఇంక నాకు ఓకే, నాకు దేవుడి దయ వల్ల మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తి అయితే, నేను సంపాదించిన ఆస్తి అయితే చాలు. నాకు ఎంతకన్నా కోరికలు అయితే లేవు. ఇలా కోరికలు లేనివాడు రాజకీయాల్లో వస్తేనే బాగుంటుందో నాదొక అవగాహన. ఇప్పుడు కొండబాబు గారు వచ్చేసరికి కొండబాబు గారు అన్నయ్య గారు 4 పిల్లలు, కొండబాబు గారికి 2 పిల్లలు, 6 పిల్లలు, అందరూ మగవాళ్ళు. సంపాదించాలని కోరిక, ఎప్పుడైతే సంపాదించే కోరిక ఉందో ఎక్కడ సంపాదించారు? ప్రజల పెట్టి దోచుకోవాలి. ఆ దోపిడీయే ఈరోజు ప్రజలు ఇంత ఇబ్బంది పడడానికి కారణం. ప్రతి చోట వర్కులు జరుగుతున్న స్మార్ట్ సిటీ వర్కులు, మున్సిపాలిటీ వర్కులు, ఎక్కడ క్వాలిటీ లేదు. ఈ క్వాలిటీ లేకపోవడానికి కారణం కమిషన్స్. ఆఫీసుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం, ఆయన కమెంట్ చేయలేం, ఆఫీసర్ని కమెంట్ చేయలేం. అలాగే కాంట్రాక్టుల దగ్గర కమిషన్ తీసుకుంటున్నాం, కాంట్రాక్టర్ని కమెంట్ చేయలేం. ఎప్పుడైతే ఈ అవినీతి ఉందో మన వాయిస్ మనం కట్టేసినట్టే. అవినీతి చేసేడు ఒక రాజకీయ నాయకుడు అంటే మన నోరు మనం నొక్కున్నట్టే, మన కమాండ్ మనం దిగజాచుకున్నట్టే. అది నాకు భావన. 2009 ఎన్నికల తర్వాత మీరు అత్యంత బలమైన నాయకుడిగా ఎదిగారు. కాంగ్రెస్లో అప్పటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మీరు ఎంతో జనాదరణ కలిగిన నేతగా కాకినాడలో నిలబడ్డారు. అప్పట్లో మీరు చేసిన అభివృద్ధే ఈరోజు స్మార్ట్ సిటీ అవడం గల కారణం కూడా చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు. బట్ మీరు చేసిన అభివృద్ధిని ఇప్పుడు మన టీడీపీ గారు వాళ్ళ క్రెడిట్ కింద చెప్పుకుంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా స్వీకరించారు? అంటే స్మార్ట్ సిటీ అయితే నేను తెచ్చిందని అన్నగానండి. వాటర్ స్కీమ్ తీసుకొచ్చాను 240 కోట్లు. రాష్ట్రంలో నెల్లూరుకి ఇచ్చారు, తర్వాత కాకినాడకి ఇవ్వడం జరిగింది. 240 కోట్ల రూపాయలు నేను తెచ్చిన తర్వాత ఈరోజు కూడా ఆ పథకాన్ని ఇంకా వాటర్ ట్యాంకులు కట్టడం అంటే ఫాలోఅప్ లేదు. ఇప్పుడు గతంలో మేము టెండర్లు పిలిచామంటే 4 నెలల వర్క్ అయిపోవాలి. టెండర్లు ఓపెన్ చేసే వరకు ఫాలోఅప్ అయ్యేవాళ్ళు, కాంట్రాక్ట్ని ఫాలోఅప్ చేసుకున్నాం, కాంట్రాక్ట్ బిల్లు పేమెంట్ దగ్గర కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏ విధంగా ఫాలోఅప్ లేదు. స్మార్ట్ సిటీ ఫండ్స్ 400 కోట్లు వచ్చింది. ఇప్పటికి 250 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు. కాకినాడలో చాలా వర్కులు చేయొచ్చు, టెండర్లు పిలిచే పరిస్థితి లేదు. ఆఫీసర్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేకి, గెలిచిన ఎమ్మెల్యేకి ఒక అవగాహన ఉంటే ఆఫీసర్లతో కూర్చోబెట్టి ఇతను చెప్పి అవి చేయండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పని చేయించగలం. కానీ అలా అవగాహన లేకపోవడం వల్ల 250 కోట్లు ఈరోజు బ్యాంకులో డిపాజిట్ అయిపోయి ఉంది. అమౌంట్ వచ్చింది 400 కోట్లు, ఖర్చు పెట్టింది 150 కోట్లు, 250 కోట్లు బ్యాంకులో ఉంది. 150 కోట్లలోనూ ఖర్చు పెట్టింది ఎక్కడ? అంతా రూరల్లో. సర్పురం, అది కాకినాడ అనుకోండి, అది కూడా కాకినాడే. కానీ సర్పురం సెంటర్ నుంచి అల్లు సీతారాజు ఆల్మోస్ట్ బార్గడ్ వరకు చేస్తున్నారు. తర్వాత డెవలప్మెంట్ లేదు. ఎక్కడ చేశారు? ఉన్న రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారు. స్మార్ట్ సిటీలో స్లమ్స్ లేవు. ఇప్పుడు ఏసీ బస్ స్టాండ్లు కడుతున్నారు. ఎవడుంటాడు ఏసీ బస్ స్టాండ్లు అక్కడ? దానికన్నా స్లమ్స్ ఏరియా డెవలప్ చేయండి. సో స్మార్ట్ సిటీ యొక్క కొన్ని గైడ్లైన్సే రాంగ్ వచ్చింది. అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా చూసినట్లయితే మనం బ్రిడ్జ్ దగ్గర, చిన్న మార్కెట్ దగ్గర కూడా మేము సర్వే చేయడం అనేది జరిగింది సార్. అక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పట్ల చాలా విముఖత చూపిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం జరగలేదు. అప్పట్లో 2009
ఎన్నికల్లో మీరు గెలిచి తర్వాత 14లో మీరు పరాభవం చెందిన తర్వాత మిమ్మల్ని ఎందుకు మిస్ అయ్యారని కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పటికే వాళ్ళకి ఏం జరగలేదు, కనీసం వాళ్ళకి కాలువలు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇటువంటి ఏం రాలేదని చెప్పి. సో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నారు. దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను ఆల్మోస్ట్ ఒక నెల 10 రోజులు గడపడ వైఎస్ఆర్ చేస్తానండి. ఇప్పటికీ 9 వార్డులు చేయడం జరిగింది. ఎక్కడ కూడా పాజిటివ్ లేదు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ మీద. చాలా నెగిటివ్ ఉన్నారు. ముఖ్యంగా శానిటేషన్ బాగాలే. ఎక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ డెవలప్మెంట్ లేదు. నేను చెప్పగలను. ప్రతి వార్డులకి వెళ్ళి ప్రతి వార్డులోని కూడా 4.5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ చేశారో కూడా నేను చెప్పమని అడుగుతాను వాళ్ళని. సో లేదు. సో ప్రజలు డెఫినెట్గా ఇప్పుడున్న ప్రభుత్వం బాగా విసిగిపోవడం జరిగింది. మోసపోయారు. మెయిన్ చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలోడి వరకు ఈ ప్రభుత్వంలో మోసపోయాడు. ఏదో పథకంలో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు పిల్లలు, మీకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, మీకు నిరుద్యోగ వృత్తి మిమ్మల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. అలాగే ప్రతివాడు ఇప్పుడు సపోజ్ చాలా డబ్బున్న ఉన్నాడు కాకినాడలో, అతను మోసపోయాడు. కరెంటు బిల్లు పెంచేశాడు, డీజిల్ రేట్లు పెంచేశాడు. సో కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరినీ మోసం చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మోసం చేయలేదు అని అన్నవాడు ఒక లేడు. అందరూ మోసపోయిన వాళ్ళే, ఏదో స్కీమ్లో ఏదో పథకంలో. రీసెంట్గా చూసినట్లయితే మన స్టేట్కి స్పెషల్ స్టేటస్ అనేది ఇంకా రాలేదు. సో దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. ప్రభుత్వ చిత్తశుద్ధి లేదండి. ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడే స్టాండ్ తీసుకున్నాడు. ఇదే సర్వే ప్రజలందరూ కూడా స్పెషల్ స్టేటస్లో ఉన్నారని సంగతి గ్రహించి ఇప్పుడు ఆయన స్పెషల్ స్టేటస్కి అసలు ఆయనే ప్రాణం పోతాడు చెప్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు స్పెషల్ స్టేటస్ మీద ఉద్యమాలు చేస్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ బంద్ స్వయంగా మేము కాకినాడలో స్పెషల్ స్టేటస్ మీద బంద్ పిలిపిస్తే ఆర్టీసీ బస్సుల ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పోలీసులు పెట్టి పోలీసుల సహాయంతో ఆర్టీసీ బస్సులు నడిపడానికి ప్రయత్నం చేయండి చంద్రబాబు నాయుడు గారు. అంటే బంద్ని విఫలం చేయడం కూడా ప్రయత్నం చేశాడు ఆయన. అదేవిధంగా అసలు ఇది సంజీవిని అన్నాడు. ఇంకా చాలా రకాలుగా దాన్ని అవహేళన చేయడం జరిగింది. జగన్ గారు స్పెషల్ స్టేటస్ మీద నిరాహార దీక్షలు కానీ పోరాటాలు చేస్తుంటే అంత అవసరమా ఇది? ఆ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తుంటే దాన్ని రానివ్వకపోవడం కోసం జగన్ ఇలా చేస్తాడు అనేవారు. ఈరోజు ఆయన తీసుకున్న లైన్ ఏంటండి? ఆయన కూడా స్పెషల్ స్టేటస్ కావాలని మా లైన్లోకి వచ్చాడు కదా. ఇదే ఆయన ముందే డే 1 ప్యాకేజ్ అర్ధరాత్రి ప్యాకేజ్ ప్రకటించిన రోజే దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని ఆ రోజే తిరగబడి ఉండుంటే డెఫినెట్గా స్పెషల్ స్టేటస్ వచ్చును. ఈరోజు ఆయన ఒకసారి కాంగ్రెస్తో ఉంటారంటాడు, ఒకసారి తెలుగుదేశంతో ఉంటారంటాడు. అసలు ఎలా ఉందంటే పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి ఒక పరిస్థితి చూసి వాళ్ళకి చిరాకేస్తుంది. ఓకే చంద్రబాబు మాకు తెలుసు అతని పరిస్థితి, అతని నైజం. మీలాంటి జనరేషన్ పిల్లలు పాడైపోతారు. అంటే అతన్ని బీజేపీతో కలటం చూశారు, కాంగ్రెస్తో కలటం చూస్తున్నారు. రాజకీయాలు అలా చేయొచ్చేమో అని ఫ్యూచర్ జనరేషన్ మీలాంటి వాళ్ళకి అది చాలా పాడైపోయే అవకాశం ఉంది ఈ చంద్రబాబు చూసి. కనుక ఇది చాలా కరెక్ట్ కాదు. కనీసం మన బిహేవియర్ని బట్టి ఫ్యూచర్ జనరేషన్స్ ఉంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు బిహేవియర్ని బట్టి ఫ్యూచర్ జనరేషన్స్ పాడైపోతారని ఒక బాధ. అంటే ఇప్పుడు మనం కాకినాడలో చూసినట్లయితే స్మార్ట్ సిటీ అని అంటున్నారు, బట్ ఎక్కడికక్కడ ఏవి మెరుగ్గా అవ్వట్లేదని చెప్పి చాలామంది ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్ సిటీ అనేది ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? స్మార్ట్ సిటీ అనడానికి ఎలా ఉండాలంటే అండి, నేను ఇది ఏదో ఏసీ బస్ స్టేషన్స్ కొన్ని కడుతున్నారు వీళ్ళు. సో నాకు అదైతే స్మార్ట్ సిటీ అని నేను అన్నాను. స్లమ్స్ డెవలప్ చేయాలి. ఈ డబ్బులు ఏదైతే ఉందో 400 కోట్లలోనూ కనీసం లేదంటే 50% అన్న స్లమ్స్ డెవలప్మెంట్ పెట్టాలి. ఇందులో స్లమ్స్కి ఏమీ లేవు. స్మార్ట్ సిటీలో స్లమ్స్కి ఏమీ లేదు. అంతా ఎక్కడైతే డబ్బున వాళ్ళు తిరుగుతారో ఆ ఏరియా రోడ్లు వేయటం, ఆ ఏరియా రోడ్లు వైండింగ్ చేయటం, సెంట్రల్ లైటింగ్ అంటాం, అయ్యి అంటాం. ఎస్టిమేషన్స్ కూడా చాలా హై ఎస్టిమేషన్స్, ఒక లెక్కపత్రం లేకుండా చేయడం జరుగుతుంది. స్మార్ట్ సిటీ నేను ఓకే, ఏ సిటీ అయినా ఏదైనా ఫస్ట్ స్లమ్స్ డెవలప్ చేయాలండి. స్లమ్స్లో రోడ్లు బాగు చేయండి, స్లమ్స్లో కాలనీస్ బాగుండేలా కట్టండి. ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడ డ్రైన్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అనేది ఏంటంటే మిడిల్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ఉన్న ఏరియాలు డెవలప్ చేస్తే కొంచెం ప్రతిఫలాలు ఉంటాయి. శానిటేషన్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ బాగు చేయాలని నా కోరిక. కానీ స్మార్ట్ సిటీలో అవి లేవు. స్మార్ట్ సిటీలో అంతా కూడా డబ్బున్న ప్రాంతాలు డెవలప్ చేయాలి. డబ్బున్న వాళ్ళు నివసించే ప్రాంతాలు డెవలప్ చేసేదే స్మార్ట్ సిటీ. సార్ రీసెంట్గా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అధినేత అయిన జగన్ గారి మీద అనేది అటాక్ అనేది జరిగిందని చూసాం గత నెలలో. బట్ ఆయన చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెప్పి కూడా జగన్ గారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? నేను ఆ రోజు దాడి జరిగిన రోజు నేను పక్కన ఉన్నానండి. నేను జగన్ గారితో ఏదో మన జిల్లా సబ్జెక్ట్ మాట్లాడదామని వెళ్ళాను. ఆయన వచ్చారు, రావటం రెస్ట్ రూమ్కి వెళ్ళి వచ్చి కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. జస్ట్ మాట్లాడుకుంటే బోర్డింగ్ స్టార్ట్ అయిందని వచ్చాడు సెక్యూరిటీ ఎవరు, ఆయన లేచారు, పక్క నుంచి వచ్చి లెఫ్ట్ షోల్డర్ మీద పట్టడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితులు నేను కళ్ళారు చూసినట్టు చెప్తున్నా. ఇట్ ఈస్ ఎ ప్లాన్, దిస్ థింగ్
ప్లాన్ చేసి వచ్చాడు. కానీ ఆ కుర్రోడు ధైర్యం సరిపోలే. అతను ఏ మేడం, అది యాక్చువల్గా అతను ప్లాన్ ఏంటంటే మేడం మీద నరుకుదామనో లేకపోతే ఇలా ఫోర్స్గా నడుగుదామనో మొత్తం ఏదో ప్లాన్ ఉంది. ఆ రోజు అక్కడ ఉన్న జనాలను చూసి మేమంతా ఉండడం, మేము ఒక 20-25 మంది ఉన్నాం, మమ్మల్ని అందరం చూసి మొత్తం మీద అతనికి ధైర్యం సరిపోలేదు. ఆ కుర్రోడికి ధైర్యం సరిపోక అతను ఓకే షోల్డర్లో పొడిచాడు. అది ఎందుకంటే జగన్ గారు కూడా మూమెంట్లో ఉన్నాడు. ఆ మూమెంట్లో అతను పొడిచే పరిస్థితి ఇక్కడ పొడబోతే ఇక్కడ జరిగింది. ఓకే, ఎపిసోడ్ జరిగింది. లక్ అందరికీ దేవుడి దయ వల్ల జగన్ గారికి ఏ ఇబ్బంది లేదు. ఆ రోజు పరిస్థితి వరకు ఆయనకి ఇబ్బంది లేదు. మెడమేడు దిగుంటే 100% ప్రాబ్లమే. అది ఎంత ప్రాబ్లం ఉందో మనకు తెలియదు, ఎంత ప్రాబ్లం అవుతుందో మనకు తెలియదు, ఊహించలేం. కానీ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి ఎవడైనా ఒకటే, జగన్ గారు అవ్వచ్చు, లేకపోతే లోకేష్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రభుత్వం బట్టి చాలా ఫేర్గా చేయాలి. ఇప్పుడు అటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయటం, అటువంటి వాళ్ళని మనం వెనకేసం రావడం కరెక్ట్గా. ఇది పూర్తిగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు దీన్ని డైల్యూట్ చేయాలని ట్రై చేశాడో 100% ఇది ఆయన హస్తం ఉందని ఆ రోజు మా భావన. అంటే లేకపోతే ఆ కుర్రోడికి అంత ధైర్యం రాదు. అంతమంది ఎయిర్పోర్ట్లో రావటం, ఎయిర్పోర్ట్లో లాంజ్లో, ఇంక ఎయిర్పోర్ట్లో లాంజ్లో సెక్యూరిటీ లేకపోతే ఇవన్నీ ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు అతను వైఎస్ఆర్ మనిషి అంటాం. ఇవన్నీ అమలాపురం ఎంపీ చేశాడు హర్ష్ కుమార్ గారు. ఆయన చెప్పాడు వీళ్ళు తెలుగుదేశం మనుషులు వెళ్ళని. ఆయన పూర్తి అవగాహన ఉంది. పైపించి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడో అబ్బాయి కూడా షెడ్యూల్ క్యాస్ట్ కొరాడు. సో హర్ష్ కుమార్ కూడా బాగా పరిచయస్తుడు. సో ఆ అబ్బాయి హర్ష్ కుమార్ గారే చెప్పాడు వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలని. సో మొత్తం మీద ఏదో ఉంది, దీన్ని సాధించాలి. ఇప్పుడు ఈరోజు జగన్ గారు అయ్యారు, రేపు పొద్దున లోకేష్ అవ్వచ్చు, రేపు పొద్దున లేకపోతే ఆయనకి అవ్వచ్చు. ఏది ఏమైనా కూడా ఒక పొలిటీషియన్ కన్నా ఆయనకి సెక్యూరిటీ లేకపోతే చాలా కష్టం. అది నేను అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి జరిగింది సార్ ఎల్పీలో. బట్ అటువంటి టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఆలోచించి వెంటనే ఇమీడియట్గా స్పెషల్ హెలికాప్టర్ లైన్ని తీసుకొచ్చి కేరింగ్ తీసుకోవడం అనేది జరిగింది. బట్ ఆ టైప్ ఆఫ్ కేరింగ్ ఇక్కడ జగన్ గారికి జరగలేదనేది అందరికీ తెలిసిందే. దాన్ని మీరు అసలు అదే దౌర్భాగ్యం అండి. వాళ్ళు రాజశేఖర గారితో చంద్రబాబుకి పోల్చకూడదు మనం. వాళ్ళు రాజశేఖర గారి మనస్తత్వం వేరు, ఆయన యొక్క వ్యక్తిత్వం వేరు. ఆ రోజు దాడి జరిగిన వెంటనే ఇమీడియట్గా ఆయన వెళ్ళి ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి, ఈ దాడిని నేను ఖండిస్తున్నానని చెప్పి తిరుపతిలో ఆయన మౌనవ్రతం చేయటం కూడా జరిగింది. ప్రతిపక్ష నాయుడుగా ఆయన చేశాడు. అలాగే ఈయన కూడా ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ వేసి ఉంటే ఈయన సంబంధం లేదు, ఈయన ఇన్వాల్వ్మెంట్లో ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా. వేస్తే ఆయన పాత్ర అయిపోయింది కదా. నాకేం లేదు, నేను సిబిఐకి ఎంక్వైరీ వేసాను కదా, నాకు సంబంధం లేదు, నేను ఆల్రెడీ నాకు సిబిఐకి ఇచ్చేసాను, సిబిఐకి కావాల్సిన సహకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అంటే అయిపోయాయి. చంద్రబాబు 4 బిట్లు ఎక్కుతుంది పైకి. ఈరోజు దాన్ని ఇష్యూ చేసి ఇంకా ఎంత దూరంగా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. మీడియా కూడా అలాగుంది. మీడియా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు చెప్పిందే చెప్పి ఒక అబద్ధాన్ని 4 సార్లు చెప్తే ఎవడన్నా నిజమేమనుకుంటాం మనం. అబద్ధాన్ని నిజం అని చెప్పి 4 సార్లు చెప్పే ప్రయత్నం చేస్తే నిజమే అనుకుంటాం. మీడియా పరిస్థితి ఈరోజు అలా ఉంది. చంద్రబాబు నాయుడు బట్టలు ఎక్కువ నడిచి మీడియా వాళ్ళు అందరూ చంద్రబాబు చుట్టూ బూట వేసుకున్నారంటే మనం నమ్మే పరిస్థితి ఉంది ఈరోజు. అది పరిస్థితి. అంటే మీడియా వాళ్ళు అంత దారుణంగా చంద్రబాబు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా అన్ని రకాల డబ్బు విపరీతం సంపాదించాడు చంద్రబాబు నాయుడు. డబ్బుతో మీడియా కూడా మేనేజ్ చేస్తున్నాడు ఆయన. అది అంటే ఇప్పుడు మనం కాకినాడలో కనుక చూసుకున్నట్లయితే ఈ 2019 జరిగే ఎలక్షన్స్లో అనేది టఫ్ ఫైట్ అనేది జరుగుతుందని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు సార్. దాన్ని మీరు ఏ విధంగా పోటీ ఎదుర్కోదలుచుకున్నారు సార్? ఈరోజు నేను దగ్గరగా 9 వార్డులు పర్యటన చేశాను. 9 ఈ రోజుతో 10 వార్డులు అయినాయి. 10 వార్డులు పర్యటన చేశాను. అంటే సుమారు దగ్గరగా 45,000 ఓటర్లు నేను కలిశాను ఇప్పటికీ. ఆల్మోస్ట్ ప్రతి ఇల్లు టచ్ చేశాను, ప్రతి గడప నేనే స్వయంగా నేనే మాట్లాడి ఒక్కొక్క ఇంటి దగ్గర 5-10 మినిట్స్ స్పెండ్ చేస్తాను. ఒక వార్డు నాకు 4 రోజులు పడుతుంది. సో నేను చేసిన నాకు ఎక్కడే కాదు ఎక్కడన్నా ఒకటి నా గొప్పతనం ఏం కాదు. అది ఫస్ట్ అయితే జగన్ గారిని ఒకసారి చూడాలి. చాలా ఆనెస్ట్ పర్సన్ జగన్ గారు. ఖచ్చితంగా ఏదైతే మాట అంటాడో మాట మీద నిలబడతాడో తండ్రి లాగా అన్నది ప్రజల్లో మంచి భావన ఉంది. సెకండ్, గతంలో మేము చేసిన డెవలప్మెంట్ ఉంది కాబట్టి మీ ఇల్లు ఏరియాలో చెప్తున్నారు, బాబు ఈ రోడ్డు నువ్వు వేసావు, మీ వాటర్ ట్యాంకర్ ద్వారా మాకు నీళ్ళు వచ్చాయి, వాటర్ ప్రాబ్లం ఉంటే నువ్వు తీర్చేవాడు, ఇప్పుడు వాటర్ ప్రాబ్లం వస్తే ఎవడ చెప్పుకోవాలో తెలియట్లేదు. సో జెన్యూన్గా చేసాం. మేము అందరం కూడా ఎక్కడ రూపాయి ఆశించకుండా తిరిగి మా డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టి మేము పరిపాలించిన రోజులు. సో అందరూ అది చూశారు. అలా 5% అయితే మటుకి బాబు నీ వల్ల కొంచెం మాకు బెనిఫిట్ పొందాం, నీ వల్ల బాగా జరిగింది అని చెప్పేవాళ్ళు. ఎక్కువ శాతం అయితే మటుకు జగన్ గారిని కోరుకుంటున్నారు. మార్పు కావాలి, 100% జగన్ గారు కావాలని కోరుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా ఇదేమీ రేపు రాబోయే ఎలక్షన్ టఫ్ అయితే అని నేను అనుకోను. చాలా కాకినాడలో ఇంకోటి ఉంది, కాకినాడకి ఒక చరిత్ర ఉంది. ఎవరికి విన్నింగ్ ఇచ్చినా
క్లియర్ విక్టరీ ఇస్తారు కాకినాడ ప్రజలు. ఈవెన్ 2009లో పీఆర్పీ చుట్టుపక్కల అన్నీ గెలిచింది. కాకినాడ రూరల్ గెలిచింది, పిఠాపురం గెలిచింది, పెద్దాపురం గెలిచింది. కానీ కాకినాడలో నాకు జిల్లాలో సెకండ్ హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారు 10,000. ఫస్ట్ అనపత్తి 36,000 మెజార్టీ, నెక్స్ట్ నాదే. సో క్లియర్ మెజార్టీ ఇచ్చేస్తారు కాకినాడలో. గతంలో నేను ఓడిపోయినప్పుడు క్లియర్గా ఓడిపోయాను, మొత్తం ఆపరేషన్ నగ్గినప్పుడు క్లియర్ మెజార్టీ నగ్గాడు ఆయన, ఓడిపోయినప్పుడు క్లియర్ మెజార్టీ ఓడిపోయాడు ఆయన కూడా. సో కాకినాడ ప్రజలు వన్ సైడ్ కొడతారు ఇప్పుడు. కాకినాడలో ఈసారి అయితే మట్టుకి వైఎస్ఆర్ పార్టీ చాలా క్లియర్గా ఉంది. చాలా ఏరియాలో తిరిగాను కాబట్టి నేను చెప్తున్నాను. పైగా అవన్నీ కూడా గతంలో తెలుగుదేశం మెజార్టీ వచ్చిన వార్డులు. నేను కూడా ఇప్పుడు తిరుగుతున్న 10 వార్డులు కూడా ఎక్కడైతే తెలుగుదేశం మెజార్టీ వచ్చిందో ఆ వార్డులను ఎన్నుకొని ఫస్ట్ తిరిగాను నేను. అక్కడ ఎలా ఉందో పల్స్ చూద్దాం. సో వన్ సైడ్ ఉంది ఎలక్షన్, అసలు ఆలోచించే పని లేదు. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే మన పవన్ కళ్యాణ్ గారు కాకినాడకి రావడం జరిగింది, బహిరంగ సభ కూడా పెట్టడం జరిగింది. ఆయన జగన్ గారి మీద పలు విమర్శలు కూడా చేశారు సార్, కాకినాడ గురించి, ఇక్కడ ఆయన హయాంలో జరిగిన దాని గురించి కూడా. దాని మీద మీ స్పందన? అక్కడ అనుమానం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా తప్పు చేశారు 2014లో చంద్రబాబు సపోర్ట్ చేసి. చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయకుండా ఉండుంటే తెలుగుదేశం ప్రభుత్వం రాదు. ఓకే, తెలుగుదేశం వాళ్ళు చెప్పచ్చు మా గొప్పతో గెలిచామని, తప్పది. 100% మోడీ గారు హవా కొంచెం ఉన్నా యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వలన తెలుగుదేశం చేయడం జరిగింది. అది యాక్సెప్ట్ చేయాలి అందరం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ తప్పు చేస్తున్నాడని మాకు అందరూ తెలుసు. అనవసరంగా ఈ టైంలో వెళ్ళి చంద్రబాబు చేస్తున్నాడు, దట్టు ఎగ్నెస్ట్, వాళ్ళ అన్నయ్య గారికి ఎగ్నెస్ట్గా కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని చెప్పేసి స్లోగన్తో వెళ్తున్నాడు. ఈయన కుటుంబంలో ఈరోజు ఈయనగా పేరు వచ్చిందంటే చిరంజీవి గారి వల్లనే. చిరంజీవి గారి వల్ల పేరు వచ్చి చిరంజీవి గారి మీద తిరగబడుతుంది కరెక్ట్ కాదు అని ఆ రోజు 2014లో మేము అందరూ భావించాం. తర్వాత ఆయన చంద్రబాబు నాయుడుతో తిరుగుతున్నాడు డబ్బా అనుకున్నాం. ఓకే, ఆయన వల్లనే ప్రభుత్వం వచ్చింది. ఇందులో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చెప్పచ్చు మాకు ఆయన వల్ల ఏం రాలేదని. అన్ని అబద్ధాలు, అయిన అబద్ధాలు, కానీ ఉన్నది ఒకటి మాట్లాడుకోవాలి. ఆ రోజు అయితే మళ్ళీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు 4 సంవత్సరాలు కరెక్ట్గా మొన్న మేకి 4 సంవత్సరాలు ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని ఆయన ఒక మాట అనేవాడు. ఆ మాట నమ్మే ప్రజలు ఓటేశారు, ముఖ్యంగా యూత్. అందులో చంద్రబాబు యూత్కి వచ్చేటప్పటికి ఉద్యోగాలు లేవు, అలాగే వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఈ రోజుకి వచ్చి ఇవ్వలే. ఎన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా ఎక్కడికన్నా జగన్ గారు స్పెషల్ స్టాటస్ మీద నిరాహార దీక్ష చేస్తున్నారంటే ఈయన వచ్చి స్పెషల్ స్టాటస్ మీటింగ్ పెట్టడం ఒక 4 రోజుల ముందు. అంత తెలుగుదేశం అనుకూలంగా పనిచేయడం 4 సంవత్సరాలు కూడా, అందులో డౌట్లే. జగన్ గారు ఒకసారి రాజధాని భూముల్లో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుందని వెళ్ళి పోరాటం డేట్ పెట్టాడు. ఆయన పలానా రోజు నేను వస్తున్నాను అని డేట్ పెడితే 3 రోజుల ముందు పవన్ కళ్యాణ్ వెళ్ళటం. అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళిన అక్కడే వచ్చి పవన్ కళ్యాణ్ గురించి అంతా తెలిసిపోయింది, ఈజ్ ఏ పెయిడ్ మాస్టర్ అని. సో తెలిసిపోయేటప్పటికి కానీ మీడియా కూడా చంద్రబాబు కంట్రోల్ ఉంది. పవన్ కళ్యాణ్ అన్నవాడు అక్కడికి వెళ్ళాడు, జగన్ కంటే ముందు రైతులు కలిసాడు, జగన్ గారి కంటే ముందు స్పెషల్ స్టేటస్ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అన్న క్రియేషన్ రావడం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాడేవాడు. ఓకే, వాళ్ళిద్దరు ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చిందో, ఏ డీల్స్లో వాళ్ళిద్దరికి పొత్తు కుదరలేదో నాకు తెలియదు. కానీ కరెక్ట్గా మే 1 గుంటూరులో 2018 సభలో పవన్ కళ్యాణ్ గారు 1 గంట సేపు మాట్లాడాడు. ఆయన గంటలోనూ 45 నిమిషాల పైన చంద్రబాబు నాయుడు లోకేష్ గురించే మాట్లాడాడు, ప్లస్ తెలుగుదేశం పార్టీ యొక్క లీడర్ల అవినీతి గురించి మాట్లాడాడు. ఆ రోజు ఏమన్నా మంచి టైం తీసుకున్నాడు, అయినా బాగానే ఉందనుకుని. కానీ రీసెంట్గా మరలా ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చేదో నా యొక్క భావన. ఎందుకంటే పొలిటీషియన్స్ మేము అందరం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం. ఆయన మన జిల్లాకి 3 phases. ఫస్ట్ ఫేజ్లో వచ్చినప్పుడు తుని, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు తిరిగాడు ఆయన. ఈ 5 కాన్స్టిట్యూన్సీలు తిరిగినప్పుడు తునిలో యనమల రామకృష్ణ విమర్శించారు, పిఠాపురం లోకల్ ఎమ్మెల్యేని విమర్శించాడు ఆయన, అలాగే పెద్దాపురంలో హోమ్ మినిస్టర్ని విమర్శించాడు, అలాగే పత్తిపాడుకి వెళ్ళి వంతాడు భూముల గురించి విమర్శించాడు. సో అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ యొక్క అవినీతి అక్రమాలను ప్రశ్నించాడు ఆయన. అయిపోయింది, విజయవాడ వెళ్ళిపోయాడు. 1 వీక్ గ్యాప్. అదే ఆయన కార్యక్రమం అలా ఉంటుంది, సినిమా షెడ్యూల్ లాగా. షూటింగ్ ప్యాకప్ తర్వాత షెడ్యూల్ గ్యాప్, మరలా 6 నెలలు రావటం, మళ్ళీ చేయటం. రాజకీయాలు అలా ఉండడం లేదు, కంటిన్యూ కొడితే జగన్ గారిలో కొట్టాలి. జగన్ గారు 5 సంవత్సరాలు నడుస్తున్నాడు ఆయన. జగన్ గారికి పడ్డ కష్టంలో 5% కూడా పవన్ కళ్యాణ్ పడలేడని నా యొక్క అభిప్రాయం. వెళ్ళిపోయాడు ఆయన. విజయవాడ వెళ్ళి ఒక 1 వీక్ మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆయన. రావడం కాకినాడ సభ, కాకినాడ రోడ్ల ఒక చోట, రామచంద్రపురం, నెక్స్ట్ రాజానగరం, అనపత్తి, ఈ 5 చోట్ల మీటింగ్ పెట్టారు. ఎక్కడా కూడా లోకల్ లీడర్ ప్రస్తావన లేదు.
ఈరోజు కాకినాడ ఎమ్మెల్యే అవినీతి ఎంత, అనపర్తి ఎమ్మెల్యే అవినీతి ఎంత, రాజనగరం ఎమ్మెల్యే అవినీతి ఎంత, ఇవన్నీ ఎక్కడ లోకల్ లీడర్లో ప్రశ్నించలే. ప్రతిపక్ష నాయకుడు జగన్ గారే ఈ పాదయాత్రలో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో లోకల్ లీడర్ల చేతన అవినీతిని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. స్థాయి చూసుకుంటే జగన్ గారిని చిన్నోడెత్తనం. జగన్ గారు ప్రతిపక్ష నాయకుడు, ఒకసారి ఎంపీగా గెలిచాడు, తర్వాత ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన దగ్గర 59 మంది ఎమ్మెల్యే గెలిపించుకున్నాడు. ఆయన ఈజ్ లీడర్. ఆయనే లోకల్ లీడర్ విమర్శిస్తున్నప్పుడు అలా ఈయన విమర్శించకపోవడం ఏంటి? పైపు అలా విమర్శిస్తాను వచ్చినాడు అతను, ప్రశ్నిస్తాను వచ్చినాడు అతను. పవన్ కళ్యాణ్ గారు ఇంత అవినీతి జరిగితే కనీసం కాకినాడ సభలో కానీ మిగతా సభలో ఎక్కడ, తర్వాత ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ రాజనగరం. ఆయన ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయాడు, ఆయన బాంబే వెళ్ళిపోయాడు, ఏదో పడ్డారు అనుకోండి. తర్వాత మళ్ళీ 10 రోజులు గ్యాప్ తీసి మళ్ళీ వచ్చాడు. ఆయన రాడు అమలాపురం ఏరియా అంతా తిరిగారు. అక్కడ కూడా లోకల్ లీడర్లు ఎక్కడ ప్రశ్నించలే. దీన్ని బట్టి ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఏమైనా ప్యాకేజ్ ఏమైనా కుదిరినాయని మా అందరికీ అనుమానం. 100% ఒకసారి పవన్ కళ్యాణ్ తప్పు చేశారు. ఇప్పుడు ఏంటంటే 2014లో సపోర్ట్ చేసి తప్పు చేశాడు ఆయన. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు. అది ఒక నా భావన. అది కనుక జరిగితే మరల పవన్ కళ్యాణ్ క్షమించారు ప్రజలు. ఆల్రెడీ ఒకసారి జరిగిన దానికి పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన లైన్ మార్చి కొంచెం చంద్రబాబు తిట్టుకుని బయటకు వచ్చాడు కాబట్టి కనీసం ఆ మాత్రం అన్న ప్రజలు చూడడానికి వస్తున్నారు. గ్రహిస్తారు ప్రజలు, చాలా తెలివైన వాళ్ళు. అంతా సోషల్ మీడియా వచ్చేసింది, టీవీలు అన్నీ పనిచేస్తున్నాయి, ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది. సో అందరూ చదువుకున్నారు. మెయిన్ లిటరసీ రేట్ తగ్గిపోయింది, అందరూ చదువుకున్న వాళ్ళే కనుక మంచి అవగాహన ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్యాకేజీలు ఈరోజు కాకపోతే రేపన్నా బయటపడిందని ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఈసారి పవన్ కళ్యాణ్. రీసెంట్గా చూసినట్లయితే 2019 ఎన్నికల్లో ప్రజలు అనేవాళ్ళు ఖచ్చితంగా మార్పు అయితే కోరుకుంటున్నారు సార్. అదే జగన్ గారు కనుక వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తారని నమ్మకంతో కూడా ఉన్నారు. దాన్ని ఏ విధంగా సాధిస్తారనుకుంటున్నారు? అండ్ జగన్ గారితో నాకు ఆల్మోస్ట్ 18-19 సంవత్సరాల అనుబంధం. మనిషి చాలా పట్టుదలైనడు. ఇంకా ఆయన పట్టుదల ముందు మేము ఎవరో సరిపోం. ఖచ్చితంగా ఏదైనా మాట నిలబెడతాడు. ఓకే, అందులో అతను నష్టపోయినా కూడా అతను కొంచెం గట్టిగా పట్టుదల ఉంటాడు. వీళ్ళు ఎవడ మనిషి స్పెషల్ స్టేటస్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవడైతే సెంట్రల్లో స్పెషల్ స్టేటస్ ఇస్తానని మాట ఇస్తాడో వాడికే నా సపోర్ట్ అని. ఇంకోటి క్లియర్గా చెప్పచ్చు, జగన్ గారు ఇప్పుడు రేపు సెంట్రల్ రాబోయే ఎలక్షన్లో కూడా ఎవరికి క్లియర్ మెజారిటీ రాదు. మన ఆంధ్రప్రదేశ్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు అవ్వాలి. మనం కనుక దేవుడి దయ వల్ల జగన్ గారి మీద నమ్మకంతో 25 ఎంపీ సీట్లు కొడితే స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా జగన్ గారు ఎవరికి సపోర్ట్ చేయడానికి అవసరమైతే గవర్నమెంట్ మైనారిటీలో ఉన్నా పర్లే, స్పెషల్ స్టేటస్ సంతకం పెడితేనే నేను సపోర్ట్ చేస్తాను జగన్ గారు అంటాడు. ఇంకో చెప్తున్నాను, ఇదే చంద్రబాబు నాయుడు అనుకోండి, ఇప్పుడు అంటున్నాడు కదా, కానీ ఆయన నమ్మడానికి. ఆయన వెంటనే మాట మార్చేస్తాడు అవకాశం కోసం. కానీ జగన్ గారు ఆ టైప్ కాదు. స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మత్తిస్తాడు తప్ప, లేకపోతే మత్తి ఇవ్వడాని. చంద్రబాబు నాయుడు అయితే ఏదో ప్యాకేజ్ అనో ఏదో అవగాహన వచ్చేస్తాడు, మళ్ళీ ప్రజలు నెట్టాడు ముంచేస్తాడు. సో ప్రజలు ఇది తెలుసుకోవాలి. జగన్ గారు కూడా స్పెషల్ స్టేటస్ రాకపోతే మటుకు ఎవరికి సపోర్ట్ చేయడండి ఆయన 100%. రీసెంట్గా మనం చూసినట్లయితే మీడియాలో ఆపరేషన్ గరుడ అనేది చాలా బహిర్గతం అయిపోయింది సార్. జగన్ గారి మీద అటాక్ జరిగిన తర్వాత అది ఇంకా బలపడింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అదే ఇదంతా చంద్రబాబు వాయిస్ అండి. ఆపరేషన్ గరుడ అంటే ముందు ఆపరేషన్ గరుడ సెంట్రల్ వాళ్ళు చేస్తున్నారని చెప్పడం, అది సెంట్రల్ గవర్నమెంట్ తోసేద్దామని ఈ చంద్రబాబు నాయుడు చెప్పడం ఇవన్నీనండి. సో పనిలే, బఫూన్ ఈజ్ ఎ బఫూన్ నా దృష్టిలో. అట్లా అరటిపండేవాడు. మేమైతే శివాజీ వాయిస్ని లెక్క చేయను అసలు. అసలు క్యారెక్టర్ లేని ఫీలో ఒకసారి ఆయన్ని తీసుకొని శివాజీ రాజనే ఒకరోజు స్పెషల్ స్టాటస్ మాట్లాడాడు. ఈరోజు చంద్రబాబు సంకలో దూరాడు వెళ్ళి. చంద్రబాబు గొప్పడు, ఒకసారి అమరావతిలో ఏమీ లేదన్నాడు, ఈరోజు అమరావతిలో చాలా బాగుంది అంటాడు. ఈజ్ బఫూన్, ఈజ్ నార్మల్ ఫీలో. అసలు అడుగుని మాట్లాడుకోవడం కూడా మళ్ళాంటి వాళ్ళు అడుగుని మాట్లాడితే అతను పెద్దవాడు చేసినట్టు అవుతుంది. ఈజ్ వేస్ట్ ఫీలో అని అలా అడుగుని మాట్లాడిన వేస్ట్. అంటే మనం 2014 ఎలక్షన్ల తర్వాత మాట్లాడుకున్నట్లయితే వైసీపీకి ప్రతి చోట పరాభవం ఎదురైంది. అదే అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలకి అయితే అవ్వచ్చు, ఎంపీలకి అయితే అవ్వచ్చు, మాట్లాడడానికి కూడా మైక్స్ ఇవ్వకుండా పరిస్థితి వచ్చింది. ఇది ప్రజలందరూ కూడా చూశారు. సో ఈ పరిస్థితి మీద మీ ఒపీనియన్ ఏంటి? అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు క్రూయల్ ఫెలో. అసలు అతనికి ఎథిక్స్ లేనోడు. అది ఇంకా అతను వాళ్ళ మామనే ఎండిపోటు పొడిచినాడు. సో దానికన్నా ఇంకా మిగతా ఏదన్నా కూడా దానికన్నా తక్కువే అతను చేసిన పనులు. అటువంటి వాడు కోడేసి ఇవ్వాలి, ఇంకంతకన్నా వర్స్ట్. స్పీకర్ అనేవాడు ఎలా ఉండాలంటే, నేను చూసిన వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు, చాలా హుందాగా చేశాడు. నాదెండ్ల మనోహర్ అంతకన్నా హుందాగా చేశాడు. అపోజిట్ లీడర్కి ఇవ్వాల్సిన ఇచ్చేవారు, అపోజిట్ లీడర్కి ఇవ్వాల్సిన టైం ఇచ్చేవారు.
ఎస్, ప్రతిపక్షంలో అపోజిషన్ ప్రతిపక్ష లీడర్ మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంచెం లెగిసి అల్లరి చేయడం కామన్. కానీ అల్లరి చేసినంత మాత్రాన ప్రతిపక్ష నాయకుడు మైకు స్పీకర్ కట్ చేస్తున్నాడు. అలా స్పీకర్ కట్ చేయడం అంత దారుణం. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎవడు విప్పులని ఉండాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎవడంటే ఎవడి మీద అయితే ప్రతిపక్ష నాయుడు విమర్శించాడో అతను లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ పెడితే స్పీకర్ అతనికి ఛాన్స్ ఇవ్వాలి తప్ప, ప్రతిపక్ష నాయకుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి నగ్గిన ఎమ్మెల్యే చేయెత్తితే ఆడికి ఇచ్చేస్తాడు మైక్. ఆడు ఇష్టం మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆడిపోతుంది ఇంకోటి అడిగితే ఇంకోటి ఇస్తున్నారు. అసలు ఇప్పుడు ఇది అసలు పార్లమెంట్ ప్రొసీజర్ కాదు. ఇది గతంలో మీరు చూసుకోండి, అసెంబ్లీ ఎప్పుడూ జరిగేది కాదు. ఇది ఫస్ట్ టైము కోడెల శివపద లాంటి వ్యక్తి స్పీకర్ స్థానంలో కూర్చోవడం మన ఆంధ్రప్రదేశ్ చేసిన దౌర్భాగ్యం. అది 2019 రానున్న ఎన్నికలు కానీ చూసుకున్నట్లయితే మన కాకినాడలోని మన తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ తరఫున అత్యంత జనాదరణ కలిగిన నేతగా మీ పేరే వినిపిస్తుంది ఎక్కడ చూసినా. సో మీరు గెలిస్తే కాకినాడకి ఏ విధమైన అభివృద్ధి తీసుకురాపోతున్నారు, అలాగే మన కాకినాడలో అన్నా క్యాంటీన్లు అవి కూడా పెట్టడం అనేది జరిగింది, వాటి ఉపయోగం ఎంత, అలాగే మనకి రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెట్టిన 108 కూడా మనకు కనబట్టలేదు సార్ ఎక్కడ. సో వీటి మీద మీ అంతరంగా ఉంటే చెప్తారు. జగన్ గారు నవరత్నాల పథకం పెట్టాడండి. అది ఆయన మనసులో వచ్చిన పథకాలు అన్నీ. నేను చెప్పాను కదా జగన్ గారి గురించి, చాలా ఖచ్చితంగా ఉంటాడు మనిషి, ఎవరేం చెప్పినా వీళ్ళు అవ్వడం. ఆ పథకాలన్నీ అమలు పరిస్తే మేము ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండిపోతాం. ఇంకా కాకినాడ పట్టణానికి వస్తే అంటే నవరత్నాలు వచ్చేసరికి అమ్మఒడి పిల్లల చదువు కోసం, ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాటితే ఎక్కడన్నా కూడా వైద్యం చేయించుకోవచ్చు. హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఆరోగ్యం 1000 రూపాయలు దాటితే చాలా ఆరోగ్యశ్రీ అండి ప్రతి వాడికి. అదేవిధంగా పెన్షన్లు ఇప్పుడు 2000 రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పడం, అలాగే ఇంకా మెయిన్ ఇల్లులండి కాకినాడ ఇవన్నీ అలాగే ఈ పథకాలన్నీ అలాగే అమలవుతుంటాయి. కానీ కాకినాడ పట్టణాన్ని ప్రధానంగా చేయవలసింది ఏంటంటే ఇల్లులు. రాజశేఖర్ కట్టగలిగిన ఇల్లులు కొన్ని, అప్పుడు కొందరికి ఇల్లు అయిందని తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ రావడంతో పాపులేషన్ పెరగటం, మళ్ళీ నీడ్ పెరిగిపోయింది, ఇల్లు కావాల్సిన ఇంకా పెరిగిపోవడం జరిగింది. ఈ గ్యాప్ కవర్ చేయడం కోసం కనీసం ఇప్పుడు కాకినాడలో మెయిన్ కాకినాడ పట్టణాలకు వచ్చేటప్పటికి కనీసం లేదంటే 10,000 ఇల్లు కడితే ఇల్లులు కూడా తీరుతుందండి. నా మెయిన్ టార్గెట్ అయితే నాకు డెవలప్మెంట్ వైజ్ ఫండ్స్ అయితే ప్రాబ్లం లేదు. కాకినాడ డెవలప్మెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇటువంటి డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఫండ్స్ ప్రాబ్లం అయితే లేదు. ఫండ్స్ బాగానే ఉన్నాయి. జనరల్ ఫండ్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ గవర్నమెంట్ ఫండ్ తెచ్చుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వస్తాయి, అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ వస్తాయి. అందులో ప్రాబ్లం లేదు. ఓన్లీ ప్రాబ్లం కాకినాడలకి మెయిన్ కావాల్సింది 10,000 ఇల్లు అన్నా మనం కట్టాలి. రేపు ఉండే దేవుడి దయ వల్ల కాకినాడ ప్రజలు నాకు కనుక అధికారం ఇవ్వటం జరిగితే 10,000 ఇల్లు కట్టి ప్రతి పేదవాడికి ఇల్లుండేలా చేయాలని నా కోరిక. నా టార్గెట్ కూడా ఇదే. జగన్ గారు ముఖ్యమంత్రి అయితే, ఇక్కడ నేను ఎమ్మెల్యే కనుక అయితే 100% జగన్ గారితో నాకు ఉన్న అనుబంధానికి నేను ఆయన మీద ఒత్తిడి చేసినా నేను 10,000 ఇల్లు నేను శాంక్షన్ అయితే తెచ్చుకోగలను. 100% కట్టడం జరుగుతుంది. సో అంటే మనం చూసినట్లయితే మనకు అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు పెట్టడం అనేది జరిగింది ఎలక్షన్ ముందు. సో అవి ట్రిక్స్ అని కూడా చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. అలాగే మనకు 108 కూడా కనబడడం మానేసింది సార్. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. దాని మీద అదే నేను ఆరోగ్యశ్రీ ప్రక్షాళన చేస్తాడు జగన్ గారు. ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాటి ఎప్పుడైతే వచ్చిందో అందులో ఎన్ని కవర్ అయిపోతాయి. 108 కానీ 104 కానీ అన్ని జగన్ గారు వస్తే అన్ని ముఖ్యంగా ఆరోగ్యం మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తాడు జగన్ గారు. విద్య, ఆరోగ్యం ఈ రెండింటి మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆయన విద్య అన్నవాడు ప్రతి ఒడికి ఫ్రీగా రావాలి. అప్పుడు డాక్టర్ చదివినాడు, ఇంజనీర్ చదివినా ఫ్రీగా రావాలి. అలాగే ఆరోగ్యం వచ్చేటప్పుడు ఎవడో నిశ్చింతగా ఉండాలి, ప్రతి ఒడు నిశ్చింతగా ఉండాలి. అయ్యో నాకు ఈ జబ్బు వచ్చింది, ఇన్ని లక్షలు అయిపోద్ది, ఇంత డబ్బు అయిపోద్ది, ఎక్కడ గొప్పకెళ్ళాలి, పుస్తులతో తాకట్టు పెట్టాలా అన్న భావన ప్రజలకు ఉండకూడదు. పొరపాటున ఏ గుండెపోటు వచ్చింది, పర్లేదు మన ఆరోగ్యం ఉంది, జగన్ ఉన్నాడు అన్న ధైర్యం ఉండాలి అందరికీ. అలాగే సపోజ్ క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ ట్రీట్మెంట్కి లక్షలు అయిపోతుంది ఈరోజు. పర్లేదు, ఏదో మనకు దురదృష్టం క్యాన్సర్ వచ్చిన జగన్ ఉన్నాడు, ఆరోగ్యం ఉంది అన్న ధైర్యంగా ఉండాలి అన్న భావన ప్రజలు తీసుకురావాలి. జగన్ గారు కూడా 100% అలాగే ఇంప్లిమెంట్ చేస్తారు ఆ పథకాలు. సో అందులో భాగంగానే 108 కానీ ఎన్నో వస్తాయి. అన్న క్యాంటీన్లు అంటారంటే కేవలం పొలిటికల్ స్టంట్. ఇది కేవలం ఎలక్షన్లు 6 నెలల ముందు 8 నెలల ముందు అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేసి ఏదో 5 రూపాయలు మేము భోజనం పెట్టేస్తున్నాం. ఇవన్నీ 5 రూపాయలు భోజనం పెడుతున్నారు, ప్రజలకు 5 రూపాయలు ఇస్తున్నారు. వెనకాల ఎంత సైఫన్యం చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్కి ఆంధ్ర గవర్నమెంట్కి వ్యత్యాసం అక్కడ పెడుతున్నారు. అక్కడిక్కడికి ఎంత తేడా అంటే అక్కడ పే చేసేదానికి ఇక్కడ పే చేసేదానికి కేవలం డబ్బులు వెనక్కి వేసేసుకోవడానికి పెట్టే పథకం ఇది. సో పేదల్లో ఇప్పుడు జనరల్ ఆసుపత్రి దగ్గర కానీ
ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాలు కానీ పోర్ట్ ఏరియా కానీ పెట్టుంటే బాగుంటుంది. కొన్ని క్లాస్ ఏరియాలో కూడా అన్న క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఇంత అవసరం ఏముందండి క్లాస్ ఏరియాలో? ధనికులు నివసించే ఏరియాలో కూడా రామారపేట ఇటువంటి చోట అవసరమా? మీరు పోర్ట్ ఏరియా పెట్టండి. కార్మికులు బోల్డ్ మంది బయట నుంచి వస్తున్నారు, రోజు పని చేస్తారు పాపం. వాళ్ళకి తినడానికి కూడా ఒకసారి ఉండదు, ఒకసారి వండుకోవడానికి కూడా టైం ఉండదు వాళ్ళకి. అటువంటి చోట పెట్టండి అన్న క్యాంటీన్లు. అటువంటి చోట ఎక్కడ ఓపెన్ చేయలే. ఎక్కడైతే ఓట్లు పడతాయో, ఎక్కడైతే ఓట్లు ఉంటుందో అంతా పొలిటికల్ గేమ్. అటువంటి చోట పెట్టడం జరిగింది. సో ఇప్పుడు రానున్న 2019 ఎన్నికల్లో ప్రజలైతే ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు సార్. కాకినాడ నుంచి మీరు గెలవాలని మేము మా వ్యూవర్స్ కూడా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మీరు గెలుస్తారని కూడా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. If you like the video, please like us and subscribe Tollywood Nagar.